ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నకిలీ మద్యం అమ్మకాల వ్యవహారం కలకలం సృష్టించింది. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో బండారం బయటపడింది. వేగవరంకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత కొంతకాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 99 బ్రాండ్ మద్యం బాటిళ్లను షాపులో కొనుగోలు చేసి దానిలో 30 ml లిక్కర్ను బయటకు తీసి కొనుగోలు చేసిన క్యాపులతో సీల్ వేసి బెల్ట్ షాపులలో అమ్మేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. నకిలీ మద్యం తయారీదారుల వద్ద నుండి 20,000 మద్యం బాటిళ్లు, క్యాపులు, సుమారు 600కు పైగా ఖాళీ మద్యం బాటిళ్లు, 96 నకిలీ మద్యం బాటిళ్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు అంటే వాళ్ళ 19 ఆగస్టు 2025 నాడు తెల్లారుజామున 5 గంటల నుంచి 5:30 మధ్యలో మేము పుట్లగొట్లగూడెం గ్రామ పరిధిలో గ్రీన్ఫీల్డ్ హైకి దగ్గరలో అక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పక్కన మేము వెహికల్స్ పొద్దున పూట వచ్చే వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నాం. అదే మాకున్న ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తి మందు తరలిస్తున్నాడని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు వారికి. ఆ ఇన్ఫర్మేషన్ మీద బేసింగ్గానే మేము చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక 2 వీలర్లో వ్యక్తి వస్తున్నాడు. అతను ఆఫ్ చేసాం. ఆఫ్ చేసినప్పుడు అతను కాళ్ళ దగ్గర బండిలో 2 అట్టపెట్లు ఉన్నాయి. మమ్మల్ని చూసి అతను కంగారు పడి బ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంటే మా స్టాఫ్, మా సిఐ గారు, మరి స్టేషన్ సిఐ గారు మేము అందరం కలిసి అతను ఆఫ్ చేసి ఆ 2 పెట్లు చెక్ చేస్తే దాంట్లో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. అందులో ఒకటి 99 ఎఫోర్డబుల్ లిక్కర్ ఒకటి ఉంది, అంటే తక్కువ రకం ఉంది. ఇంకోటి ఏమో ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ అని ఒక బ్రాండ్ ఉంది. దాని మీద హీల్ కోడ్స్ ఏమీ లేవు. మాకు డౌట్ వచ్చి ఎక్కడికి తీసుకెళ్తాం, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని అతను అడిగితే అతని పేరేమో నూతి మధు అన్నాడు. రామకృష్ణ తండ్రి పేరు, వయసు 26 సంవత్సరాలు. అతనిది వేగవరం గ్రామం. గతంలో అతను బ్రాండ్ షాపుల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇతను ఏంటంటే ఈ బాటిల్స్ని ఇక చుట్టుపక్కల గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు నిర్వహించే వాళ్ళకి, లేకపోతే మద్యం అమ్మే వాళ్ళకి ఈ లిక్కర్ని సరఫరా చేస్తానని చెప్పి అన్నాడు. ఈ లిక్కర్ ఎక్కడ కొనుగోలు చేసామంటే సరైన సమాధానం చెప్పలేదు. కానీ అతన్ని మళ్ళీ రెట్టించి అడిగితే అతను ఏమన్నా అంటే, లేదండి, నేను చీప్ ఎఫోర్డబుల్ లిక్కర్ 99 లిక్కర్ బాటిల్సే కొని చుట్టుపక్కల జంగారెడ్డి కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కొనుగోలు చేసి ఆ బ్రాండ్లో నుంచి కొంత మొత్తం మద్యాన్ని వేరు చేసి, ఆ వేరు చేసిన మద్యాన్ని ఖాళీ బాటిల్స్ ఓఏబి అంటే యూజ్డ్ ఓఏబి బాటిల్స్ ఉంటాయి, తాగి పడేసినవి, వాటిలో నింపి నేను విజయవాడ నుంచి క్యాప్స్ తెప్పించాను, 20,000 క్యాప్స్. ఆ క్యాప్స్ ద్వారా ఈ మందు నింపేసిన తర్వాత ఈ క్యాప్స్ దానికి బిగిచ్చేస్తున్నాను. తీసేసిన లిక్కర్ బాటిల్లో నీళ్లతో నింపి ఈ విధంగా నేను దాంట్లో వచ్చే 30 రూపాయలు, బాటిల్కి 30 రూపాయలు లేకపోతే 20 రూపాయలు వస్తుంది మార్జిన్. అవన్నీ కలెక్ట్ చేసుకుని 5-6 కేసులు తయారు చేసుకొని నేను ఇలా ఎవరైతే గ్రామాల్లో ఈ అనధికార మద్యం అమ్ముతారో వాళ్ళకి అమ్ముతున్నానని చెప్పాడు. దాని మీద తరువుగా మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి, ఇది గవర్నమెంట్ సప్లై లిక్కరా కాదన్న కోణంలో కూడా ఆలోచించి అతని ఇంటికి వెళ్ళి ఎక్కడ తయారు చేస్తున్నావు ఇవన్నీ అంటే తన ఇంట్లోనే చేస్తానని చెప్పాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి మధ్యవర్తులు, రెవెన్యూ పీపుల్తో కూడా మేము కూడా వెళ్ళి సెర్చ్ చేసాం. అక్కడ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇంట్లో. అతని పేరు సాయిరామ్ అతని పేరు. అతను ఇది సొంత తమ్ముడే, అతనే ఇల్లు అది. ఆ ఇద్దరు కలిసి అక్కడే ఉంటున్నారు. అతను కూడా గతంలో బ్రాండ్ షాపులో పనిచేసిన అనుభవం ఉంది అతనికి. ఈ క్రమంలో లోపలికి వెళ్ళి సెర్చ్ వారెంట్ ఇచ్చి అతని ఇల్లంతా మధ్యవర్తుల సమక్షంలో మేము వెరిఫై చేస్తే అక్కడ ఫేక్ లేబుల్స్, రాడికో కంపెనీకి చెందిన ఫేక్ లేబుల్స్ బస్తా ఒకటి కనబడింది. ఆ బస్తాలను వెరిఫై చేస్తే సుమారుగా 19,500 క్యాప్స్ ఉన్నాయి అక్కడ. దాని పక్కన ఇంకో మూట ఉంది. ఆ మూటలో చూస్తే వాడి పడేసినటువంటి మూతలు లేనిటువంటి ఓల్డ్ అడ్మిరల్ విఎస్ఓపి బ్రాందీ ఖాళీ సీసాల్స్ లేబుల్స్ అంటించబడి ఉన్నాయి. అవన్నీ వాటి మీద చూస్తే బ్యాచ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి. గతంలో మన అంటే అది వాడి పడేసిన ఎక్కడ మన వేస్ట్ మెటీరియల్స్ కొనుక్కుంటాం కదా, అక్కడి నుంచి కలెక్ట్ చేశాను నేను అని చెప్పి అంటాడు. దాంతోపాటు అక్కడ 2 కేసులు ఈ 99 బ్రాండ్ లిక్కర్ 2 కేసులు, అంటే దాదాపు 96 బాటిల్స్ అక్కడ ఉన్నాయి 2 బాక్సుల్లో. వాటిని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత ఇతను బుక్ చేసినటువంటి 19,500 క్యాప్లు, తర్వాత రిమూవ్ చేసినటువంటి క్యాప్స్, ఖాళీ బాటిల్స్, ఇవన్నీ ఏం చేస్తున్నారు మీరు అంటే మొత్తం అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ 99 రూపాయల బ్రాండ్ లిక్కరు బ్రాండ్ షాపుల దగ్గర కలెక్ట్ చేసుకొని అవన్నీ మూతలు తీసేసి దాంట్లో 30 నుంచి 40 ml లిక్కర్ని తీసేసి దాంట్లో వాటర్ కలిపి దానికి అతను విజయవాడ నుంచి తెప్పించుకున్న ఫేక్ బాటిల్ క్యాప్స్ని ఈ 99 రూపాయల బ్రాండ్ బాటిల్కి బిగిచ్చేస్తున్నాడు.
ఆ తీసిన 40-30 ml లిక్కర్ని ఈ ఖాళీ ఓఏపీ అంటే ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్స్ ఇతను ఆల్రెడీ ఇతని దగ్గర కలెక్ట్ చేసి పెట్టినాడు. 670 బాటిల్స్ ఉన్నాయి ఇతని దగ్గర. ఆ బాటిల్స్లో నింపేసి ఏదైతే ఈ 99 బ్రాండ్ మూత తీసాడో ఆ మూత అనుమానం రాకుండా ఈ 130 రూపాయల ఓఏపీ బ్రాండ్కి బిగించేసి వీటిని ఎక్కడ అనుమానం రాకుండా ఎక్కడ నొక్కులు లేకుండా మళ్ళీ లీకేజ్ లేకుండా జాగ్రత్త పడి ఇలా ప్రతిరోజు 5-6 కేసులు తయారు చేసుకొని మనం జంగారెడ్డిగూడెం మండలాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అనధికారంగా అమ్మే మద్యం దుకాణ వ్యక్తులకి ఉంటారు కదా, వాళ్ళందరికీ సప్లై చేసి ఓఏబి బ్రాండ్ మటుకు 150 రూపాయలకి అమ్ముతున్నాడు. గవర్నమెంట్ రేట్ వచ్చి 130 రూపాయలు. అది పబ్లిక్ 150కి అక్కడ అమ్ముతున్నాడు కాబట్టి అక్కడ 30 రూపాయలు మార్జిన్ వస్తుంది. అలాగే 99 రూపాయల బ్రాండ్ వచ్చి 120 రూపాయలకి అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ 21 రూపాయలు మార్జిన్ వస్తుంది. మొత్తం వాడికి ఒక 2 బాటిల్స్ అమ్మితే 50 రూపాయలు 2 బాటిల్స్కి వస్తాయి. కాబట్టి ఇది ఒక మార్గాన్ని ఎంచుకొని అతను ఈజీ ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయడానికి వస్తున్నాడు. ఇతను ఫోన్ వెరిఫై చేసాం. ఫోన్ వెరిఫై చేస్తే అసలు ఇతను క్యాప్స్ ఎవరు సప్లై చేశారు ఏంటని వెరిఫై చేస్తే ఇతని యొక్క ఫోన్పే యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మనోజ్ అని అక్కడ విజయవాడలో 1 టౌన్లో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన క్యాప్స్ అమ్ముతాడు. అతనికి మాకు పాత ముద్దయ్యే. ఎందుకంటే గతంలో 2 నెలల క్రితం మేము యలమంచిలి మండలంలో సేమ్ టైప్ ఇదే కేసు మేము అక్కడ డిటెక్ట్ చేసినప్పుడు కూడా అతను కూడా ఇదే మోడస్ ఆపరేండి చేస్తున్నారు. అప్పుడు ఆ క్యాప్స్ ఎవరు సప్లై చేశారంటే ఇతని పేరే చెప్పారు. అప్పుడు అతన్ని విజయవాడలో అరెస్ట్ చేసి తెచ్చి నరసాపురం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అతనికి రిమాండ్ కూడా విధించారు 15 రోజులు. కానీ ఈ ఫోన్ అతను ఇచ్చాడా లేదా అన్న కోణంలో కూడా వెరిఫై చేస్తే అతని ఫోన్ నెంబరే మాకు టాలీ అయింది. అతనికి ఫోన్పే 27,000 రూపాయలు అతను ఇక్కడ నుంచి అతనికి పంపించినట్టు ఫోన్పే ఎవిడెన్స్ కూడా ఉంది మాకు. అతను అడిగితే అవును మేము పంపించాను. అతను పంపించిన 2 నెలలకి నాకు ఈ క్యాబ్స్ అన్ని 20,000 క్యాబ్స్ నాకు దత్తసాయి ట్రాన్స్పోర్ట్ ద్వారా విజయవాడ నుంచి ఇక్కడ ఫేక్ పేరు మీద అతని పేరు మీద కాకుండా ఫేక్ పేరు మీద ఇక్కడికి వస్తే వీళ్ళు డెలివరీ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. కాబట్టి ఈ విధమైన మద్యం అంటే ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చేస్తున్నప్పుడు కూడా ఈ మార్గాలు ఎంచుకొని పబ్లిక్ని చీట్ చేస్తున్నారు. కాబట్టి అందులో దీంట్లో అలర్ట్గా ఉండాలి. పబ్లిక్ తాగేటప్పుడు మద్యం కరెక్టా కాదా అన్నది కూడా వెరిఫై చేసుకోవాలి. ఎటువంటి అనుమానం వచ్చినా ఎక్సైజ్ అధికారులు దగ్గరున్న స్టేషన్లో కానీ జిల్లాధికారులకు కానీ ఇమీడియట్గా పత్రికాముఖంగా కానీ ఎలాగైనా సరే ఏదో ఒక మార్గం ద్వారా మాకు తెలియపరిస్తే ఇలాంటివన్నీ అరికడటానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మీరు అందరూ పబ్లిక్కి ఈ మెసేజ్ వెళ్ళాలని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. 2-3 మద్యం సీసాల కన్నా ఎక్కువ ఇవ్వరండి. ఎందుకు ఇచ్చారంటే ఆడేదో మిస్యూజ్ చేస్తాడని డౌట్తో ఉంటాడు. ఇదే పని ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి అన్ని షాపుల్లో వెళ్ళి 3 రూపాయలు వసూలు చేస్తే ఒక కేసు తయారైపోతుంది. ఒక కేసు వచ్చిందంటే ఒక కేసు 99 బ్రాండ్ లిక్కర్ కొనుక్కున్నాడంటే అతనికి 18 సీసాలు ఓఏబి తయారు చేసుకోవచ్చు ఒక రోజుకి. అలా 2వ రోజు వెళ్తాడు మళ్ళీ ఇంకో కేసు కొంటాడు. అలా కొనుక్కొని చేసి 2-3 రోజులు ప్రాసెస్ చేసుకుంటే 4-5 రోజుల్లో వాడు మిల్లు ఒక 5 కేసులు తయారు చేసుకొని బయట అమ్మేసుకుంటాడు. ఇక రెండో వృత్తి లేకుండా చేసి ఇతను మంచిగా చదువుకున్నాడు కాబట్టి అతను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా నాటుసారా విక్రయదారుడు. అతను గతంలో ఇప్పుడు మానేశాడు. గతంలో ఉండి అతని మీద కేసులు కూడా ఉన్నాయి. అతను ఇది బ్యాక్గ్రౌండ్ అతనిది. కాబట్టి ఇలాంటి గ్రామాల్లో ఏమైనా జరుగుతుంటే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా దాన్ని అరికడతాం. ప్రస్తుతానికి 2 అరెస్ట్ చేసామండి. ఎవరైతే ఈ ఫేక్ క్యాబ్స్ సప్లై చేశారో అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం. త్వరలోనే ఇవాళ రేపట్లో అతన్ని అరెస్ట్ చేసి అతన్ని కూడా కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకోటి ఏంటంటే మాకు దీంట్లో ఇతను నిజంగా నీళ్లు కలిపాడా ఇంకేమైనా కలిపాడా కరెక్టా కాదా అన్నది మేము ల్యాబ్ ద్వారా టెస్టింగ్కి పంపించి శాంపిల్ సిఐ గారు జంగారెడ్డిగూడెం సిఐ గారు పంపించి వెరిఫై చేయిస్తారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అది విషయం సార్. మొత్తం అతని దగ్గర నుంచి 99 కానీ ఓఏపీ కానీ అతను తయారు చేసిన 219 మద్యం సీసాలు స్వాధీనపరుచుకున్నాం. 670 ఎంటీ ఓఏపీ బాటిల్స్ అండి. తర్వాత 19,500 ఫేక్ రాడికో క్యాప్స్ పట్టుకున్నాం. తర్వాత ఈ యూజ్డ్ కొన్ని ఉన్నాయి వాడేసినవి క్యాప్స్, అవి కూడా మా దగ్గర ఒక 200 ఉన్నాయి. అవి కూడా పట్టుకున్నాం. అతను సుజుకి యాక్సెస్ సీజ్ చేశాం. అది దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు ఇప్పుడు ఇంట్రాగేషన్లో అది కొన్ని చెప్తాడు ఎక్కడికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అనేది ఆ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దాంట్లో ఆ విధంగా కూడా మేము ఆలోచించి అది చేస్తాం.
ఏంటంటే ముందు ఇది టెస్టింగ్కి కూడా పంపుతారు సిఐ గారు, ముందు అది కరెక్టా కాదా, నీళ్లు కలిపి అయితే పర్వాలేదు, నేను కలపడం కూడా నేరమే, కానీ కలపకూడదు, అది కూడా ఏంది యాజిటీజ్గానే అమ్మాలి వాళ్ళు. ఈ దాడులన్నీ మా డిప్యూటీ కమిషనర్ బోయపాటి శ్రీలత మేడం గారు మరియు మా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కేవీఎన్ ప్రభుకుమార్ గారి ఆదేశాలతో నా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సీనిబాబు ఇన్స్పెక్టర్ గారు, మా పణికుమార్ ఇన్స్పెక్టర్ గారు, మా తర్వాత స్టేషన్ సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు, మా సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా కలిసి ఈ దాడులు నిర్వహించామండి. కాబట్టి ఇవన్నీ ప్రజలకు